ప్రభు మనల్ని ప్రేమించి ఆ ప్రేమలో చూపిన త్యాగం ఏంటంటే సింహాసనమును విడిచి నీ కొరకు నా కొరకు భూమికి దిగి వచ్చినవాడు ఆయన. సింహాసనాన్ని త్యాగం చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ త్యాగం చేశాడండి? సింహాసనాన్ని త్యాగం చేశాడు. ఎలాంటి సింహాసనం అది? 5 ఏళ్ళు ఉండి 5 ఏళ్ళ తర్వాత ఊడిపోయే సింహాసనం అది కాదది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళా ఆ కుర్చీ వంటగా ఊడితో తెలీదు. కానీ ఆ కుర్చీలో ఏమండి, ఆ కుర్చీ కోసం, ఆ సింహాసనం కోసం ఎన్ని పోరాటాలు, ఎన్ని ఆరాటాలు, ఎంత ప్రయాసో, ఎంత ఖర్చు, ఎంత లంచమో, ఎంత ఏమండి అనర్థాలు, ఎంత గొడవలో, ఎంత ఏమండి అన్యాయాలు, ఎంత అక్రమాలు కదా. ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి, ఆ కుర్చీని కాపాడుకోవడానికి, ఆ కుర్చీ మీద ఆసీనులై ఉండి ఏమండి పరిపాలన చేయటానికి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సింహాసనం 5 ఏళ్ళు ఉండే సింహాసనం కాదు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ఉన్నతమైన అత్యున్నతమైన సింహాసనాన్ని నీ కొరకు నా కొరకు త్యాగం చేసి విడిచిపెట్టేసి వచ్చేసాడండి. అక్కడ ఉంటది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, దేవునితో కూడా ఉండుట, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదంట. తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన మధ్యకు ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించి ఈరోజు ప్రేమించబడలాగా ప్రభు నిన్ను ప్రేమించి నీ కోసం చేసిన త్యాగాలు ఏంటో నీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నాడు. ఈ వాక్య సారాంశంలో నీవు తిరిగి దేవుని కోసం ఏమేమి త్యాగం చేస్తున్నావో గమనించుకుంది. కానీ